హాయ్ అండి, ఈరోజైతే నేను పెళ్లి భోజనానికి వెళ్ళాను. మా ఊర్లోనే పెళ్లి జరిగింది. విలేజ్లో పెళ్ళిళ్ళు చాలా బాగా జరుగుతాయండి. అసలు చుట్టాలతో కళకళ ఆడిపోతూ ఉంటుంది. పెళ్ళంటే అంతే కదా, కానీ విలేజ్లో మాత్రం చాలా బాగా జరుగుతాయి పెళ్ళిళ్ళు. అయితే పెళ్లి భోజనాల్లో ఏమేమి వెరైటీలు వేసారో మీరు చూసేయండి. చివరికి వాటింటుంది ఆ నీళ్ళు ఎంత గొప్పగా మార్చాలన్నాయి. భార్యగా ఇప్పుడు ప్రభువుని ఇచ్చిన బహుమానం కూడా నీకు అలా మార్చబడుతుంది. తను చూసిన వారు తన్నే పలకరించిన వారు లేదా నీ భార్యని నువ్వు పరిచయం చేసిన వారందరూ కూడా ఇంతకు ముందులో కుటుంబంలోని వారి అంటే కూడా ఘనముగానంటే సారి మరింతగా మీద ఇరువరు ప్రభు నామానికి మహిళ సంఘ సమాజాలకి ఒక మార్గదర్శకంగా ఉంటారని ప్రేమతో ఈ మాట అందిస్తున్నాను. ప్రభు మీరు బాగా దీనికి ఆశీర్వదించిన దాకా చేయడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి ఇద్దరు మీ డబ్బు అందులో వేసేటప్పుడు తీయాలి. ఎత్తమా నాన్న ముసలోడు ఎందుకు దారిలో అంటున్నా పెళ్లి కొడుకు మేనత్తండి. పెళ్ళిలో బిర్యానీ అయితే చాలా బాగుందండి. ఆ రోజు ఈవినింగ్ నేను గోంగూర పచ్చడి చేసుకుని తిన్నాను. ఎందుకంటే నాకు ఎంత బిర్యానీ తిన్నా ఎంత చికెన్ తిన్నా నాకు ఈ గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టము. అందుకని గోంగూర పచ్చడి చేసుకున్నాను. గోంగూర పచ్చడికి ముందుగా ఇలా గోంగూరని చూపించిన విధంగా నీట్గా కోసుకోండి. పురుగులు ఉంటాయి, అలాగే సాయలు పురుగులు ఉంటాయి, అవన్నీ చూసుకుని నీట్గా మంచి ఆకులల్లా చూపించిన విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక నీట్గా కడిగేసుకుని ఒక 10-15 పచ్చిమిరపకాయలు ఇలా గోంగూర కుక్కర్లో 3 విజిల్స్ వేయితే మెత్తగా ఉడికిపోతుందండి. గోంగూరని అయితే ఇలా ఉడికించేసుకున్నాం కదా, గోంగూరని అంతా ఎక్కువైపోతుందండి, అందుకే కొంచెం పక్కకు తీసుకుంటున్నాను నేను. పచ్చిమిరకాయలు కూడా గోంగూరలో వేసి ఉడకపెట్టుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా కూడా పులుపు పడుతుందండి. నువ్వులు పొడుము పట్టేసుకోవాలండి. రోట్లో చేయొచ్చు, కానీ చీకటి పడిపోయింది అనేసి నేను మిక్సీలో చేస్తున్నానండి. వేయమ్మా ఎల్లుల్లిపాయ వేసి, అలాగే ఎల్లుల్లిపాయలు వేయండి, టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర కూడా జీలకర్ర వేసుకోండి 1 స్పూను, తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మెత్తగా కాకోకుండా కచ్చపిచ్చాక మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటాయి. ఊరిపోయి పులుపు బాగా పట్టి చాలా బాగుంటాయండి.
తయారైపోయిందండి. ఇప్పుడు వేడిగా అన్నం వేసుకుని చూడండి, వేడివేడి అన్నంలో ఈ పుల్లగా కారంగా ఉన్న గోంగూర పచ్చడి వేసి తింటే అబ్బా ఎంత బాగుంటుందోనండి. జన్మధన్యం కదా. అబ్బా ఎంత బాగుందండి. ఈ పచ్చట్లో ఉల్లిపాయ అసలు ఎంత బాగుంటుందోనండి. నాకు చాలా ఇష్టం గోంగూరలో ఉల్లిపాయ. మామూలుగా అయితే నేను పచ్చి ఉల్లిపాయ తిన్నాను, కానీ ఇలా గోంగూర పచ్చడిలో ఉల్లిపాయ అయితే నేను చాలా ఇష్టంగా తింటాను. చికెన్, మటన్, ఫిష్ ఇవి ఎందుకండి ఈ ఆంధ్రమాత ఉండగా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఏముంది? అంత మాత్రం ఉంది.